పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ JK Properties. You dream it, we find it. 7799993699. పాలకూరను అధికంగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. వాటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇక ఆకుకూరలో పాలకూర ఒకటి. దీంట్లో అనేక పోషకాలు దండిగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ A, CKలు అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్, డయాబెటీస్, రక్తహీనత వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అధిక బరువు తగ్గుతారు. అయితే పాలకూర ఆరోగ్యకరమే అయినప్పటికీ దాన్ని అధిక మోతాదులో తీసుకోరాదు. తీసుకుంటే తీవ్ర దుష్పరిణామాలు కలుగుతాయి. పాలకూరను అధికంగా తీసుకోవడం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఉండే హిస్టామైన్ మోతాదు అధికంగా అయితే అలర్జీలను కలగజేస్తుంది. అలాగే పాలకూరను మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక అది ఎక్కువైతే కడుపుబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇక పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మనం శరీరం రోజు తయారవుతూనే ఉంటుంది. అయితే పాలకూరను తీసుకోవడం వల్ల దీని మోతాదు శరీరంలో సహజంగా పెరుగుతుంది. దీంతో కిడ్నీలు దీన్ని వడబోస్తాయి. అదే పాలకూరను అధికంగా తీసుకుంటే సదరు ఆక్సాలిక్ యాసిడ్ బయటకు వెళ్ళదు. దీంతో కిడ్నీలో పేరుకుపోతుంది. ఫలితంగా అది రాళ్లుగా మారుతుంది. కనుక పాలకూరను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికంగా తీసుకోరాదు. పాలకూర మోతాదు శరీరంలో అధికమైతే శరీరం విషతుల్యంగా మారుతుంది. కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు అసలు పాలకూరను తీసుకోరాదు. తీసుకుంటే స్టోన్స్ మరింత ఎక్కువ అవుతాయి. అలాగే కిడ్నీలపై భారం పడి కిడ్నీలు చెడిపోయేందుకు అవకాశాలుంటాయి. ఇక గౌట్, కీళ్ళ నొప్పులు, వాపులు ఉన్నవారు కూడా పాలకూరను తినరాదు.